ఫలా సమచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడగు ఈ కురుభూకాంతిని సంభాషణ భూషణంలోంచి ఈ సభాభవనం ధన్యము ధన్యము. గోల్డెన్ స్పూన్తో పుట్టిన మీరు లైఫ్ని అంతా చూసేశారు, ప్రతి విషయం అబ్జర్వ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు అండ్ అనుభవించేస్తారు. సినిమాలో పైసా రాలేదనుకోండి, వీ హ్యావ్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్. మీరు ప్రొడ్యూసర్గా చేశారు, యాక్టర్గా చేశారు, చాలా లైక్ చంద్రహాస్ మంచి పేరు. భాషే నాదము వేదము అన్న ఒక నృత్య కావ్యం చేశాను. ఫ్యామిలీ గురించి నేను ఎక్కువ ఓకే సార్, ఓకే. టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్, నేను మీ భార్గవ్. మనం ఎంటర్టైన్మెంట్ అనగానే సినిమా కోసం వెయిట్ చేస్తుంటాం. మరి ఆ సినిమాతో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎంతోమంది ఇష్టంగా కష్టపడి ఒక ఎంటర్టైన్మెంట్ మూవీని మన ముందుకు తీసుకొస్తారు. మామూలుగా మనం ఎప్పుడైనా చాలామంది స్టార్స్ని అడిగినప్పుడు మీరు ఒకవేళ స్టార్ కాకపోతే ఏమవుతారు అని అడిగితే డాక్టర్ అయి ఉండేవాడిని అని చాలామంది చెప్తుంటారు. మరి ఒక డాక్టరే యాక్టర్ అయి అటు సక్సెస్ఫుల్ డాక్టర్గా ఇటు యాక్టర్గా రెండు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ సక్సెస్ఫుల్ జర్నీ చేస్తున్న ఒక స్టార్ ఉన్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ హర్నాథ్ పొలిచర్ల గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా ఉన్నారు మీరు? వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్. నిజమే, డాక్టర్ని అడిగితే చాలా హ్యాపీగా ఇలానే చెప్తారు, ఎందుకంటే మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి. సో రీసెంట్గా మీ లేటెస్ట్ మూవీ BFF బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ అవర్ రిలీజ్ అయింది. అంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు చాలా పెద్ద స్టార్లు అయినా చాలా పెద్ద ప్రొడ్యూసర్లు అయినా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు, కొంచెం టెన్షన్ కూడా పడుతూ ఉంటారు ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు అని. అంటే ఈ సినిమా ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, సో నిన్నే సినిమా వచ్చింది. ఫస్ట్ ఈ సినిమా సంగతులు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. మోస్ట్ వెల్కమ్. సో వండర్ఫుల్ అండి. నో సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గాట్ గెట్ బ్యాక్ ఆన్. అంటే సినిమా అనేది ఎక్స్ప్రెషన్ ఒక పర్సన్ ఫర్ మీ యాక్టర్గా పర్సనల్ ఆ ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు విజువల్ మీడియంలో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దానికి ఉన్న సంతోషం అంతే ఎంత కాదు. దిస్ ఈజ్ ఫర్ మై సోల్. సో నేను చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్ని, మీరు యాక్టర్ డాక్టర్ అనే దానికి ఒక ట్విస్ట్ ఇస్తాను. ఒక 8th grade నుంచి నేను ఐఎమ్ ఆన్ ది స్టేజ్. ఒక చిన్న డ్రామాలు కానీ చిన్న విషయాలు కానీ. నేను ఇంటర్మీడియట్ టైంలో ఉన్నప్పుడు మా నాన్న అంతా కట్ చేసి నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇది అవుతున్నావు అని చెప్పేసాడు. సో 8th నుంచే మీకు ఈ యాక్టింగ్ మీద క్యూరియాసిటీ ఉంది? క్యూరియాసిటీ కాదు అసలు, ఇప్పుడు కాలేజ్ ఫ్యాషన్ షోలు కానీ డ్రామాలు కానీ అది ఇన్ని ఉంది. తర్వాత 10th gradeలో నేను ఒక అవుట్ గోయింగ్ అప్పుడు ఏదో స్కూల్ ఫంక్షన్ చేస్తారు అప్పుడు కూడా ఐ ప్లేడ్ ఏ డ్రామా. ఇప్పుడు ఏదో మంచం మీద మనిషి అన్న ఒక చిన్న నాటకం ఉంటుంది, ఇంకా గుర్తుంది, మీరు అడుగుతుంది గుర్తొస్తుంటాయి కొన్ని. అలాగా మనిషి చచ్చిపోయిన డాక్టర్ కామెడీ ఉంటుంది అనమాట. సో మంచం మీద మనిషిగా నేను చేశాను, డాక్టర్ ఇంకొకతను చేశాడు. సో దట్ వాట్ ది కామెడీ. దాని తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు చేంజ్ ఆఫ్ థింగ్స్, వీడేదో డ్రామాల్లో ఎక్కువైపోతున్నాడు అని చెప్పి మా నాన్న కట్ చేసి నువ్వు డాక్టర్ అవుతున్నావు. సరే ఓకే డాక్టర్ అయ్యాను. అంటే ఈ ఇంత ఇలా యాక్టివ్గా ఉండే స్టూడెంట్తో పాటు మంచి ర్యాంక్ స్టూడెంట్ కూడా, ఎడ్యుకేషన్లో కూడా టాప్. నేను 10th gradeలో నాకు డిస్టింక్షన్ వచ్చింది. సో ఐ గాట్ ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్. గ్రూప్లోకి వెళ్ళాక అప్పుడు మా నాన్న అన్నారు నువ్వు డాక్టర్ అవ్వాలి ఫస్ట్, నువ్వు దాని తర్వాత ఏం చేస్తావు నీ ఇష్టం. సో దట్ సెట్ ది ప్యాత్ అన్నమాట. డాక్టర్ అవ్వని ఫాదర్ చెప్పారు, కానీ డాక్టర్ అవ్వడం అంటే సాధారణమైన విషయం కాదు. సో మీరు అవ్వు అనగానే డాక్టర్ అయ్యారంటే మీరు చాలా అప్పుడు జీనియస్. అట్లే అంతేం లేదు, జీనియస్ ఏం లేదండి, కష్టే ఫలి అంటారు కదా. సో మా నాన్న ఏం చేసేవాడంటే ఈజీ చైర్ వేసుకుని కూర్చొని బయట పేపర్ చదువుకునేవాడు. నేను ఎక్కడ కదిలేదానికి లేదు. లోపల పెట్టి చదవరా నువ్వు? ట్యూషన్లు 4-5 ఉంటాయి. సో దెర్ ఇస్ ఎక్కడ కదిలేదానికి ఉండదు. అంటే చిన్నప్పుడు ఆ కాలంలో అదే నాన్నలు అంటే భయం కదా. సో రెస్పెక్ట్ అనాలి ఇంకా, ఎందుకంటే ఇప్పుడు కొడుతుంటారు. సో దాంతో సర్లే ఎందుకులే ఇవన్నీ కూడా సాటిస్ఫై చేస్తే పొద్దునే ఆయనకు గోల్ ఉంది, ఒక కోరిక ఉంది, అది కూడా తీర్చి పడేద్దాం. ఆయన గోల్ నా గోల్ కాదు. దాని తర్వాత ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఎంసెట్ లాంటిది. అప్పుడు ఎంసెట్ అనేవాళ్ళు కాదు. సో అది చేస్తే నాకు మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసింది కదా, నన్ను ఏం అడగద్దు. మీరు అడిగారు, చేశాను, వచ్చాను. అక్కడి నుంచి ప్రతి ఒక్క ఫంక్షన్కి డ్రామాలు వేయటము, లేకపోతే నాటికలు వేయటం. నాటకాలు అంటారు. నాటిక అంటే ఒక 1 hour షో, నాటకము అంటే 2 hour షో, స్టేజ్ షో. సో పరిషత్తులకు వెళ్ళేవాళ్ళం. నేను ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 15 ఐ గాట్ ఇన్ మెడికల్ స్కూల్ అట్ ది ఏజ్ ఆఫ్ 15. సో
పరిషత్కి వెళ్ళాను. మాకు టీచర్ ఉండేవాళ్ళు ఎన్ శివప్రసాద్ అని, తెలుసుంటుంది, కామెడీ యాక్టరు. సో సో ఇంతకుముందు ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నాడు. అవునవును. సో అతను మాకు నాకు అంత తీసుకుని మన ఏముంది డ్రామాలు వేసుకుంటాం. ఎవ్రీ నైట్ మనకు ఏదో ఒక డ్రామా రిహార్సల్ ఉంటుంది. ఫ్రమ్ అప్పుడు మెడిసిన్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ అయ్యేటప్పుడు 5 years. ఆ 5 years దాని తర్వాత హౌస్ సర్జెన్సీ ఉంటుంది 6 yearsలో. ఆ 6 yearsలో ఒక 30 డ్రామాలన్నీ వేసి ఉంటారు. ఓకే. పరిషత్తులు ఉంటాయి ఇప్పుడు, అంటే ప్రొద్దుడు పరిషత్ అని, కడప పరిషత్ అని, అనంతపూర్ అని, సో ఇట్లా నెల్లూరు పరిషత్ అని, అంటే నాటకాలు ఇప్పుడు వేస్తున్నారు లేదో నాకు తెలీదు. ఆ కాలంలో ఏం చేస్తారంటే ఒక 4-5 days ఈవినింగ్ అయితే 6 నుంచి మార్నింగ్ 4 o'clock దాకా నాటకాలు ఉంటాయి. ఒక 1 hour 2 hours అన్ని ఊళ్ళ నుంచి అక్కడ ప్రదర్శన ఇస్తారనమాట. దానికి ఎంట్రన్స్ ఫీజు దాంట్లో వస్తుంది. ఆ ఊర్లో వాళ్ళు ఎంట్రన్స్ ఫీజు ఇస్తారు. అప్పుడు ఎంట్రన్స్ ఫీజు ఎక్కువ ఉండేది. అంటే త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ దే విల్ కమ్ అండ్ కంపీట్ ఫర్ దట్ పరిషత్స్లు అంటారు. సో దాంట్లోకి వెళ్ళాము. సో ఇంకా అంటే మెడిసిన్ నేను చదివి పాస్ అయ్యాను అంతే. అంటే దాంట్లో పెద్ద డిస్టింక్షన్లు రావాలని అదేమీ కోరిక లేదు నాకు. ఇది పక్కన ఈ మనసు అంటే సాంఘిక పౌరాణిక రెండు వేసేవారా? అంటే ఒక డ్రామా మొత్తం పౌరాణికం లాంటిది. అంటే మౌన యాక్షన్ చేసేవాడిని. పౌరాణికం రామారావు ఈయన వచ్చేసి యమసభ ఉంది కదా, భళా సమచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడగు ఈ కురుభూకాంతిని సంభాషణ భూషణలో చేయి ఈ సభాభవనం ధన్యము 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 అలా వస్తుంది డైలాగు. సో అటు మౌన యాక్షన్ చేసేవాడిని, డ్రామాలు మాత్రం కాదు. అట్లా అప్పట్లో సాంఘికం అయితే మన ప్రొడక్షన్ వాల్యూ తక్కువ. అదే పౌరాణికం కానీ హిస్టారికల్ కానీ వేస్తే ప్రొడక్షన్ వాల్యూస్ కట్అవుట్లు వెనకాల బ్యాక్గ్రౌండ్లో అవన్నీ ఎక్కువ అవుతాయి. సో అందుకని మేము మామూలుగా అప్పట్లో డిస్పారిటీ ఎక్కువ ఉండేది కూలివాడికి, తర్వాత వచ్చి జమీందారులకి. ఎప్పుడు మేము చేసిన నాటకుల్లో ఈ సమాజంలో ఎంత అరాచకం జరుగుతుంది, తర్వాత సమాజంలో పెద్దవాళ్ళు కింద వాళ్ళని ఎట్లా ఇది చేస్తారు. దాని తర్వాత ఇంకొక నాటిక వేసాం. సినిమా రాకముందు ఆకలి రాజ్యం అనేది ఒక నాటిక. ఓకే, ఆకలి రాజ్యం సినిమా రాకముందు. సో అది వేసాం. సో ఇట్లా ఉంటుంది. అసుర సంధ్య అనేది ఇంకొకటి. సో ఇట్లా ఒక ఇన్నోవేటివ్గా ప్రజల్లో ఉన్న బాధని చెప్పుకుని వాళ్ళకి తెలియజేస్తూ అదొక ఎక్స్ప్రెషన్. అలాగే పోలీసు వాళ్ళది కుక్క దొరికింది అనేసి ఒక నాటిక. ఒక కుక్కని అందరూ సెల్యూట్ చేస్తుంటారు. అదంటే ఇది సర్కిల్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఐజీ వాళ్ళ భార్య కుక్క అన్నమాట. వాళ్ళ కుక్క కాబట్టి అందరూ సలాం కొడుతుంటారు. అంత ప్యారడీ చేస్తున్నాను అనమాట. అంటే సమాజంలో జరిగేది ఎట్లా ఉంటుంది అన్నదాన్ని ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళి చూపించి ప్రజలతో నవ్వించి ఉండేది. సో ఎటువంటి ఏం చేసినా కూడా సమాజంలో ఉన్న ఈ డిస్పారిటీస్కి, డిఫరెన్సెస్కి, తర్వాత కూలివాడు ఉంటే కూలివాడి పిల్లల్ని మనసు అడగడం, వాడు ఇది చేయడం, సంఘర్షణ, ఇటువంటి. సో అన్ని పాత్రలు వేసాను దాంట్లో. కామెడీ చేసేవాడిని అప్పుడు. కరణం పాత్ర వేసేవాళ్ళం. తర్వాత వచ్చేసి మనసు వేసాను. అంత చిన్న వయసులోనే. సో మీకు చాలా ఫేమస్ ఉండేదా సార్ అర్నాథ్ అంటే? అరే బాగా చేస్తాడు ఈ కుర్రాడు అన్న. అంటే నాకు నేను వస్తూ ఉంటే ఇంకా క్లాసే కాలేజీలో కానీ లేకపోతే ఎక్కడన్నా పరిషత్తులు వెళ్తే కానీ, దాని తర్వాత మా యూనివర్సిటీ కాంపిటీషన్స్ జరిగాయి. ఇది ఒక డ్రామా, ఇదం అహం అని ఒక డ్రామా. ఇదం అంటే సో దాంట్లో ఏమవుతుందంటే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇంతవరకు ఎవడు చేయలేదు. చేయాలనుకుంటున్నాను స్క్రిప్ట్. బట్ ఏమవుతుందంటే ఒక సైకాలజిస్ట్ వాళ్ళ ఇంటికి ఒక దొంగ వస్తాడు. వాడు సైకాలజీ వాడిని ట్రాన్స్లో పెడతాడు. దొంగని పెడితే వాడు భయంకరమైన పాతకాలంలో ఒక 100 ఏళ్ళకి వెనక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాడు ఒక దొంగ పూజారి, దొంగ ఇదనమాట. విపరీతమైన గెటప్లో మారుతుంటాడు. గెటప్లు మారవు కానీ నీ బాడీ లాంగ్వేజ్ మారాలి, నీ ఫిజికల్ అపీరెన్స్ మారాలి, ప్రజలకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారాలి. దాంతో క్యారెక్టర్ ఏంటో చెప్పాలి. వాళ్ళ ప్రజలకి నువ్వు చూస్తే ఒక దొంగ సన్యాసి కనపడాలి, దొంగ కాదు. అది ట్రాన్స్ఫర్మేషన్. సో దానికి నాకు బెస్ట్ యాక్టర్ ప్రైజ్ వచ్చింది. సూపర్. అది యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీలో కాంపిటీషన్స్లో. సో ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చానమాట.
మెడిసిన్ అయిపోయిన తర్వాత మెడ్రాస్కి వెళ్దాం అనుకున్నప్పుడు వెళ్తుంటే మళ్ళీ మా నాన్న అడ్డం పడ్డాడు. మా సిస్టర్ అక్కడ కెనడాలో ఉండేది అప్పుడు. మా ఇంజనీర్, ఆయన చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి. సో మీరు అంటే ఈ డ్యూరేషన్ లైక్ ఈ డాక్టర్ చదువుతున్న కాలంలో మీరు ఈ స్టేజ్ షోలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అటు చదువు కూడా కంటిన్యూ చేస్తున్న టైంలో ఎక్కువ చదవటం లేదు, ఎంత చదవాలో అంత చదివేది, ఎప్పుడు ఫెయిల్ కాలేదు, కూడా నెగ్లెక్ట్ చేయలేదు. సో అలాంటి టైంలో మీకు ఒక సెలబ్రిటీ ఫేమస్ వచ్చింది అప్పుడే మిమ్మల్ని చూస్తే, అరే డాక్టర్ మన డాడీ పేరేంటి, ఫాదర్ పేరేంటి, సో వెంకట సుబ్బయ్య గారు అబ్బాయి అని మీకు ఒక క్రేజ్ వచ్చింది. సో అలాంటి టైంలో ఇంట్లో రెస్పాన్స్ ఎలా ఉండేది? ఇంట్లో రెస్పాన్స్ మా అమ్మ తిట్టేది, డాక్టర్ అవ్వమంటే మళ్ళీ ఇచ్చేసి, రే నువ్వు చేస్తే నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అవుతారు, నువ్వేదో పెద్దవాడు అనుకుంటే నువ్వేదో మధ్యలో ఇట్లా చేస్తున్నావు అంటే నీకు కావాల్సింది డాక్టర్, నువ్వే పెద్ద డాక్టర్ కావాలని అడగలేదు కదా. సో ఇలా అలా జరిగిపోయేది. అంటే నాకు మధుర స్మృతులను గుర్తు చేస్తున్నారు ఇట్లా ఇంటర్వ్యూలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మనము ఇంట్రాస్పెక్షన్ చేసుకోం, కానీ ఎవరైనా క్వశ్చన్ అంటే ఓపెన్గా వచ్చేస్తుంది. ఎక్కడ సార్ ప్రాపర్ పుట్టింది? పుట్టి పెరిగింది తిరుపతి. సో చదివింది కూడా అక్కడే ఎస్వి. అంత వెంకటేశ్వర స్వామి దయ్య. అంతే వెంకటేశ్వర స్వామి ఆయన దేవస్థానం, దాని కాలేజెస్ అన్నీ ఆయనకు మనం హుండీలో డబ్బులు వేస్తే అవన్నీ అందరికీ ఉపయోగపడతాయి ప్రజలకి. ఎస్వి యూనివర్సిటీ కానీ, ఎస్వి మెడికల్ కాలేజ్ కానీ, ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, తర్వాత వచ్చేసి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ కానీ, ఇప్పుడు లేని కాలేజ్ లేదు. ఇట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బై ఇట్ సెల్ఫ్. సో కాలేజ్ టైంలో మీరు డాక్టర్ చదివేటప్పుడు, కాలేజ్ టైం అంటే ఒక యూత్, వాళ్ళకి కొన్ని తిరగడాలు, ఫ్రెండ్స్. సో మీరు ఇటు చదువు, ఈ యాక్టింగ్ కాన్సన్ట్రేషన్లో ఈ ఫ్రెండ్స్ అది ఎలా మెయింటైన్ చేసేవారు? ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు ఎవ్రీ నైట్ యూర్ గోయింగ్ టు గో విత్ డ్రామాస్ అంటే దానికి ఒక సర్కిల్. ఇప్పుడు యూ స్పెండ్ లైక్ 4-5 hours ఎవ్రీ నైట్ యూర్ స్పెండింగ్ విత్ సంబడి. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మా రోడ్ల మీద చీలు తాగడం, లేకపోతే మాకు రిహార్సల్కి ఎక్కడ ఉండదు, పోయి పార్కుల్లో రిహార్సల్ చేసుకోవడం, లేకపోతే మున్సిపల్ ఆఫీస్ ఉండేది, దాంట్లో వెనక ఇసుక బద్దలు ఉండేవి, ఆ ఇసుకల మీద పెట్టుకుని. సో ఇట్లా సో ఇట్స్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిల్ నేను మొన్న చంద్రహాస్ తీశాను సినిమా, దాంట్లో ఒక చిన్న పోలీస్ క్యారెక్టర్. ఈయన ఎంపీ, ఈయన ఆల్రెడీ మినిస్టర్గా చేశాడు. ఇప్పుడు శివప్రసాద్ అంటే కల్చరల్ మినిస్టర్గా చేశాడు. ఇప్పుడు ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు టైంలో వచ్చి, బాస్ నాకు ఒక క్యారెక్టర్ అంటే అన్నా అది ఎక్కడ మీరు రావడమే అంటే యాక్టింగ్ కెపాసిటీ ఉంటే ఒక మినిస్టర్ అన్నవాడు, లేకపోతే ఉండేవాడు డాక్టర్, వాడు కూడా డాక్టరే. సో ఒక చిన్న నార్మల్ ఆర్టిస్ట్ అయిపోతాడు. అవును, అంతే. ఆ ఫీల్ ఒకసారి బయటకు వస్తుంది. చిన్న పోలీస్ క్యారెక్టర్ అంతే, కామెడీ. దానికోసం చూస్తుంటే ఎవరుంటే సార్ మా వాళ్ళని అడిగాను, నెంబర్ ఇవ్వయా అంటే ఇస్తే మాట్లాడితే ఎప్పుడు వచ్చేసి నెక్స్ట్ వితిన్ few hours వచ్చేసాడు సెట్కి. రంగు పూసుకో. సో ఇట్స్ ఫన్ అండి, అంతే హృదయం నుంచి వస్తుంది. దాంట్లో ఉన్న ఆనందం, దాంట్లోనే నేను స్టార్ కావాలని నేను యాక్ట్ చేయట్లేదు. అదేట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. నటన అనేది చిన్నప్పుడే స్టార్ట్ అయింది, అది స్టారు హీరో అని కాదు. సో ఒక ఆ స్టేజ్లో ఉన్న నటనని మీరు ఒక అది హాబీగా చేసి అప్పుడు ఫీల్ అయ్యారు. సో తర్వాత యుఎస్ ఎప్పుడు వెళ్ళారు సార్? అంటే ఐ థింక్ అదే మెడికల్ కాలేజ్ అయిపోతేనే అగైన్ మా సిస్టర్ దగ్గర పంపించేశారు నన్ను. అక్కడ ఇక్కడ మళ్ళీ నేను ఐ హ్యాడ్ టు పర్ఫామ్ అగైన్. అక్కడ పర్ఫామ్ అంటే పర్ఫామ్ మీ యాజ్ ఎ డాక్టర్ కావాలంటే అక్కడ ఎగ్జామ్స్ తీసుకోవాలి, వీసా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ని, ఈసీఎంజీ అని, ఇంకా దాంట్లో పడిపోయాను. ఇంకా పోతే నాకు ఒక పట్టుబడతాం కదా, అంటే అప్పట్లో రెసిడెన్సీ రావడం, అమెరికాకు వెళ్ళి చేయడం అంటే చాలా చాలా గ్రేట్ కూడా. మా మదర్ డాక్టర్ ఇండియాలో, సో మాకు మా నాన్న ఇంజనీరు, మాకు వచ్చేసి 4-5 సర్వెంట్లు ఉండేవాళ్ళు. ఇమాజిన్ కొన్నిసార్లు నా కాళ్ళ షూస్ కూడా నేను వేసుకునేవారు, అట్లా పెరిగాను అన్నమాట. అమెరికాకి వెళ్తే మనం ఎన్ని చేసుకోవాలి మనమే. రివర్స్, ఇక్కడికి వచ్చి మేము అమెరికా నుంచి వచ్చామని చెప్పుకోవడం తప్ప అక్కడ చేసే పనులన్నీ ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సి. స్టార్టింగ్ అప్లో అవన్నీ చేసుకోవాలి, ప్లస్ ఏం చేయాలంటే ఎంతకాలం ఉండలేం కదా సిస్టర్ దగ్గర, బయటకు వచ్చేసాను. వచ్చినప్పుడు చిన్న జాబులు ఎక్కడ అమెరికాలో, లేకపోతే మోటల్లో నైట్ క్లర్క్ లాంటివి, ఇక్కడ బేస్మెంట్లో పడుకోవడం, ఎలుకలు తిరుగుతుంటే హాయ్ అనుకోవడం.
సో ఇంత అంటే గోల్డెన్ స్పూన్తో పుట్టిన మీరు లైఫ్ని అంతా చూసేశారు, ప్రతి విషయం అబ్జర్వ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు అండ్ అనుభవించేస్తారు కూడా. ఎలాంటి ఉన్న ఈ డ్రామాలతో కానీ మీరు అక్కడ విషయంలో కానీ అన్నీ తెలిసింది మీకు అక్కడే ఆల్మోస్ట్. కొన్ని అంటే నాకు మొరాలిటీ బాగా నేర్పించారు మా గ్రాండ్ ఫాదర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పాతకాలంలో. సో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు మీరు. ఆయన అంటే ఇంకా గుర్తుంది, ఎప్పుడు చెప్తుంటాడు, ఇప్పుడు నా పరీక్షలు ఉంటే పట్టరాదు పట్టి విడువరాదు, పట్టినేని బిగియ పట్టవలయు, పట్టు విడుచుట కన్నా పరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినరువేమని. ఒకసారి మనం అనుకున్నంత సాధించాలి, అది వదిలేయొద్దు. ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, అందరికీ సాఫీగా రోడ్డుకు పోదు కదా. ఏ రోడ్డు అయినా ఎక్కడైనా స్టార్ట్ చేసినా, ఇప్పుడు ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలంటే ఎన్నో గుత్తలు మెట్టలు పైన సాఫ్ట్ రోడ్ ఉంటుంది. సో వీ డోంట్ వరీ అబౌట్ ఇట్. సో అక్కడ ఎంఎస్ చేసేటప్పుడు ఈ యాక్టింగ్ ఇదంతా కొంచెం గ్యాప్ వచ్చింది, కంప్లీట్ గ్యాప్ వచ్చింది. అంటే అప్పుడప్పుడు అంటే ఇంకా ఒకటి సాధించాలంటే ఒకటి వదిలిపెట్టాల్సి వస్తుంది కాన్సన్ట్రేషన్కి. సో ఇక్కడికి వచ్చాము, మన ఆల్మోస్ట్ 4-5 years అసలు ఏం చేయలేదు. అంటే ఎక్సెప్ట్ నీకు తిండి ఉంటేనే కదా, తిండి కోసం ఒకటి చేసుకోవాలి, దాని తర్వాత నీ ఉద్యోగం కోసం చేసుకోవాలి, దాని తర్వాత మన రెసిడెన్సీ అంటే జరిగేదానికి చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మనకు టైం ఉండదు, దీని మీద ఆకాంక్ష ఉండదు. సో అలా లైఫ్ని తీసుకెళ్ళి దాని తర్వాత మళ్ళీ రెసిడెన్సీ, నేను న్యూరాలజీ అంటే ఇక్కడ డిఎం అంటారు, అక్కడ ఎండి అంటారు. సో ఇది డిఫరెన్స్. న్యూరాలజీలో మళ్ళీ ఐ డిడ్ ఎవ్రీథింగ్ లైక్ న్యూరోఫిజియాలజీ అంటారు, అంటే ఎపిలెప్సీ, ఎలక్ట్రోఎన్సెఫాలజీ, సీజర్స్, ఫిట్స్ ఉంటాయి కదా అటువంటి. లేకపోతే స్ట్రోక్ అంటారు, స్ట్రోక్ అంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై టు ది బ్రెయిన్, అది పక్షవాతం వస్తుంది ఒక సైడ్ ఫారాజ్, అటువంటి దానికి స్ట్రోక్ యూనిట్ నాకు స్టార్ట్ చేశాను. దాని తర్వాత స్లీప్, దాని మీద రీసెర్చ్ చేశాను. స్లీప్ అంటే స్లీప్ యాప్ని కొంచెం పెద్దవాళ్ళని గురకలు పెట్టి నిద్రపోతూ బ్రీతింగ్ ఆపేస్తుంటారు, దాన్ని స్లీప్ యాప్ని అంటారు. సో ఇట్లా ఎడ్జ్ టెక్నాలజీతో ఉన్నదాన్ని నిచ్ బిజినెస్ తీసుకుని నేను స్లీప్ ల్యాబ్స్ స్టార్ట్ చేశాను. అంటే ప్రజలు వచ్చి నిద్రపోయేటప్పుడు మనకు డబ్బులు ఇస్తారు. మనం రిమోట్గా ఎక్కడున్నా కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో ఇదంతా యూఎస్లోనే ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. మళ్ళీ ఇండియా ఎప్పుడు వచ్చేస్తారు? మళ్ళీ వస్తూనే బ్యాక్ అండ్ వస్తూ ఉంటాను. కానీ ఒక ఆల్మోస్ట్ 10-12 years ago I was making good money doing all the things. At one point, I don't want to boast about it. I had enough money to. So then what next? సో ప్రొఫెషన్లో ఒక సెటిల్ అయ్యాను. I'm on the peak. I was also chief of neurology at one of the hospitals, stroke unit director and sleep lab director, and also I was teaching about MD students ki I was teaching neurology. So anta undi. So all of a sudden I woke up one morning, ఏదో వెలితి లోపల నుంచి అంతా వెలితి కనిపించింది నాకు. ఏంటంటే నేను నా ఆత్మ వదిలేసి ఏదో ఎవరి కోసం చేస్తున్నాను అనిపించింది. ఓకే, యాక్టింగ్ అనేది అక్కడే వదిలేసాం. అక్కడికి అంటే ఆల్మోస్ట్ 10 years గ్యాప్ వచ్చిందండి, 10-12 years. సో మీరు ఎంట్రీ కన్నడ సినిమాలో ఇచ్చారు? కరెక్ట్, డైరెక్ట్ కన్నడ. తెలుగు అబ్బాయి, ఎందుకు అటు అంటే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఒక మంచి ఫేమస్ డైరెక్టర్ ఉన్నాడు, నాగతిహల్లి చంద్రశేఖర్ అని. అతని అక్కడికి వచ్చాడు. ఒక నన్న ప్రీతి హుడిగి, అంటే నేను ప్రేమించిన అమ్మాయి తెలుగులో వస్తుంది. ఆ సినిమా చేస్తే మా ఇంటికి వచ్చారు షూటింగ్. అంటే మా ఇల్లు బాగుంటుంది కొంచెం లేక్ ఫ్రంట్లో యుఎస్లో, అక్కడ చేస్తామని వచ్చారు. మొత్తం ఆల్మోస్ట్ ఆ షూటింగ్ అంతా చేశారు. చేస్తే అప్పుడు ఐ గాట్ ఇంట్రెస్ట్, వాట్ ఐ మిస్సింగ్ పట్టుకోగా. సో ఐ గాట్ ది ఆపర్చునిటీ అక్కడ. ఆయన నెక్స్ట్ సినిమాలో ప్యారిస్ ప్రణయ అనేసి ఒక మూవీ చేశారు. అది ఐ థింక్ 2004 అనుకుంటా. అది బెస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. సో దాంట్లో నెగిటివ్ క్యారెక్టర్ చేశారా? దాంట్లో నేను విలన్. ఓకే, అంటే మీరు ఆర్టిస్ట్గానే ఏదైనా చేయగలరు కాబట్టి, అది హీరోనా, నెగిటివా, విలనా, హీరో ఇది కాదు. సో ఒక చేయాలి అని చేశారు. సో దానికి మీకు అవార్డు కూడా వచ్చింది సినిమాకి. అది బెస్ట్ పిక్చర్ ఫిల్మ్ఫేర్ అవార్డు. సో అంటే అప్పట్లో నాకు కన్నడ ఎక్కువ తెలీదు. కన్నడ నేర్చుకుని నేనే డబ్బింగ్ చెప్పాను దానికి. గ్రేట్, కన్నడ నేర్చుకొని అక్కడ ఇప్పుడు అది దాంతో మళ్ళీ ఇండియాలో రావడం జరిగింది. దాని తర్వాత అలా ఉంది సేమ్ టైం నేను ఇక్కడ జెమినీకి వచ్చి జెమినీ కిరణ్ గారితో మీటింగ్ పెట్టుకున్నాను. అప్పుడు ఐ గాట్ ఇన్ టచ్ విత్ సంబడి కాల్డ్ జీకే మోహన్. ఇక్కడ
కాన్సెప్ట్ ఫిల్మ్స్ అని ఉంది. సో అప్పుడు మాట్లాడుతుంటే మరి సార్ మీరేం సార్ కన్నడలో చేస్తున్నారు సార్, మరి వాడంటే డూ ఇన్ తెలుగు వాళ్ళు ఉండి ఇవ్వండి. ఓకే విల్ డూ. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం, ప్రాణం. అక్కడంటే ఎక్కువ దూరకమైన కొలది పెరుగున అనురాగం కదా, అక్కడికి వెళ్ళిపోతే మనకు తెలుగు మీద అనురాగం ఎక్కువ, పుట్టిన ప్లేస్ ఇంకా ఇష్టంగా పెరుగుతుంది. మిస్ అవుతున్నాం అన్నది. అంటే పచ్చి తెలుగు తినమది అలా అంటే ఏమంటే అప్పుడు శివరామ్ అని అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాను. దాని తర్వాత కౌషాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన సినిమా ప్రేమాయ నమః. దాంట్లో మళ్ళీ తను షీ డిడ్ లాట్ ఆఫ్ మూవీస్ ప్లస్ మరి ఐటమ్ డాన్సర్గా అయిపోయింది అనుకోండి. బట్ ఆ మూవీలో నేను ఇంట్రొడ్యూస్ చేశాను. సో మీరు పచ్చి తెలుగు సినిమా అన్నందుకు టైటిల్ కూడా ఒక ప్యూర్ తెలుగులా ప్రేమాయ నమః అని పెట్టి, ప్రేమాయ నమః లవ్ ఇస్ గాడ్. సో అన్నదానికి ఇండియా నుంచి ఒక అబ్బాయి, బ్రాహ్మణ అబ్బాయి వస్తాడు, అమెరికా అమ్మాయి, ఇవి ఆ థీమ్ అది 10 years బ్యాక్ అది పెద్ద థీము. దాంట్లో సందీప్ సింగర్ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ విలన్ క్యారెక్టర్లు అయి చేస్తున్నాడు. ఇప్పుడు సందీప్ సింగర్ని ఫస్ట్ హీరోగా ఇంట్రొడ్యూస్ చేశాను. మన కమెడియన్ రామచంద్ర, తర్వాత వచ్చేసి తానికల భరణ్ ఉన్నాడు, నేను ప్రొడ్యూస్ చేశాను. దాంట్లో ఒక క్యారెక్టర్ వేశాను నేను కూడా. అందరూ మా ఇంట్లోనే ఉన్నారు ఒక 30 రోజులు, మా గెస్ట్ హౌస్లో ఉన్నారు. సో లాట్ ఆఫ్ మూవీ వాస్ డన్ ఇన్ మై మూవీ. అంటే ఆ సినిమా చూస్తే మా ఇల్లు తెలిసిపోద్ది. ఓకే, సో అలా స్టార్ట్ అయింది ఈ జర్నీ. సో ఇప్పటి వరకు తర్వాత మీరు హోప్ సినిమాతో అసలు మీకు అర్నాథ్ గారు అంటే ఏంటి అనేది అంతకుముందు మీరు స్టేజ్ షోలు చేసినప్పుడు మీకు ఎంత ఫేమస్ ఉందో, హోప్ సినిమాతో మీకు అంత ఫేమ్ వచ్చింది. అది ఎలా స్టార్ట్ అయింది హోప్ సినిమా? హోప్ సినిమా అండి ఒక ఇట్స్ వెరీ ఎమోషనల్ మూవీ. అది టీనేజ్ సూసైడ్స్ గురించి. సతీష్ వచ్చి స్టోరీ తీసుకొచ్చాడు నా దగ్గరికి. తీసుకొచ్చి ఆల్రెడీ అప్పటికి నేను అలెక్స్ చేస్తున్నాను ఆ మూవీ, చంద్రహాస్ మూవీకి సన్నాహాలు చేస్తున్నాం. మధ్యలో ఈ మూవీ తీసుకొచ్చి సార్ ఇది చూడండి సార్ అన్నాడు. సరే చూస్తాం, ఏంటి ఇదేంటి అంటే ఇది టీనేజ్ సూసైడ్ మీద చేస్తున్నాం సార్ అంటే అప్పుడు స్టాటిస్టిక్స్ చెప్పడం మొదలుపెట్టాడు. మన ఆంధ్రప్రదేశ్లో అట్లీస్ట్ about 4,000-5,000 kids per year commit suicide సార్. ఎందుకంటే ఎగ్జామ్లో పాస్ కావడము, లేకపోతే వేరే కారణాలు. అదంతా చెప్పుకోకపోతే ఇప్పుడు పెద్దది. కానీ దాంట్లో ఏంటి, సో ఒక డాక్టర్గా నేను అది పరిశీలిస్తే అది నాకు మనసు కత్తుకుంది. అంటే కొన్ని కారణాలు ఏమంటే నన్ను ఒక యాక్టర్ని డాక్టర్ కాబన్నారు. దానికి స్ట్రెస్ ఉంటుంది. మనకి స్ట్రెస్ తక్కువ ఉంటాయి. కొందరికి స్ట్రెస్ తీసుకోగలరు, కొందరు తీసుకోలేరు. సో అటువంటి కిడ్నీ ఒక దాంట్లో క్యాపబుల్గా ఉన్న కిడ్నీ అమ్మ నాన్న మంచికే, ఇంకో దాంట్లో మళ్ళీ ఇస్తారు. అప్పుడేమవుతారు, కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్. సో వాళ్ళ ఫీలింగ్స్ని రుద్దుతారు పిల్లల చాయిస్ ఇవ్వకుండా. వాడికి కెపబిలిటీ ఉన్నది దేంట్లో అయితే వాడు మెరుగుగా ఉండేవాడికి మెరుగు లేని సంస్థకి పోయి చేయరా అంటారు. కష్టపడారు అందరూ, కొందరు కష్టపడారు, కొందరు విన్ అవుతారు, కొందరు లేదు. అదొక కారణం. 2 ఇదే దాన్ని తీసుకుంటే ఒక అమ్మ నాన్న, నేను తప్పు పట్టలేదు, అంటే వాళ్ళు పూర్గా ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్నదాన్ని ఒక ఎకరం పొలమో లేకపోతే హౌస్ ఏదో ఒకటి తాకట్టు పెట్టి అమ్మేసి ఒక్కని పంపిస్తారు యోధుడిలాగా. వాడు వచ్చి విజయం చేసుకొని వస్తే ఫ్యామిలీ ఎంత పైకి వస్తుంది. అది లేదనుకో ఏమవుద్ది, ఫ్యామిలీ ఎంత పడిపోద్ది కదా. అప్పుడు ఏదో చల్లిలో అక్కో పెళ్లి కాలేదు, ఇవన్నీ దీని మీద రుద్దుతారు. నెగిటివ్ సెంటిమెంట్. ఎక్కడికి పోవాలాడు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, ప్రెషర్స్ ఉంటాయి మెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నదాన్ని చేయనివ్వరు, క్యాపబిలిటీ ఉందని. నెక్స్ట్ ప్రెషర్ పెట్టి దాంట్లోనే ఇంకా ఇంక్రీజ్ పర్ఫార్మెన్స్ చేయమంటారు. సో అది ఏమవుతుందంటే అది స్ట్రెస్ అయిపోయి ఇరిగిపోతుంది. సో కొన్ని కారణాలు. అవి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తున్నాయి ఇమీడియట్గా. నెక్స్ట్ డే ఎంతమంది రైలు మీద తలబెట్టారో, ఎంతమంది ఉరి వేసుకున్నారో అన్నీ రాస్తుంటారు ఇప్పటికైనా. సో అటువంటివన్నీ చూసి నాకు ఒక కథలిక వచ్చింది మనసులో. దాని తర్వాత అడిగాయి, అంటే బడ్జెట్ ఏంటి అన్న. ఈ బడ్జెట్ ఏం సార్, తక్కువ సార్, ఒక 70 లక్షలు అవుతుంది సార్. రామానాయుడు గారు పెట్టారు చేసిన. మరి ఏమో తిరిగి వస్తాయి అంటే మరి లేదు సార్, ఇది మంచి ఆర్టిస్టులు పెడతాము, మీరు యాక్ట్ చేయండి. కళ్యాణి అప్పట్లో పీక్లో ఉండేది హీరో. కళ్యాణ్ గారిని పెడతాము, రామనాయక్ గారు ఉంటే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. సో బిజినెస్ ప్లాన్ ఇచ్చాడు.
ఎందుకులే మనం ఏంది ఈ మూవీలకు వస్తున్నామో, నాకు ఇంప్రెస్ కావాలంటే నేను డొనేషన్ ఏమైనా ఇస్తాను, కానీ మూవీ చేయాలంటే ఇంకో మూవీ చేసుకోవచ్చు నేను. ఎందుకు అప్పట్లో అంటే 10 years బ్యాక్ 70-80 lakhs అంటే కూడా ఇప్పట్లో ఇట్స్ అబౌట్ 2 crores అన్నట్టు. సో అలా ఉంటే నాకు ఒక స్పెషల్ సన్నివేశం జరిగింది. మాకు ఒక హైకోర్టు జడ్జి ఉన్నాడు, అంటే మా ఫ్రెండ్కి ఫ్రెండ్ అనమాట, ఇక్కడ బెంగళూరులో. వాళ్ళ లాంగ్ స్టోరీ స్టార్ట్, వాళ్ళ కూతురు ఊరేసుకొని చచ్చిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఫస్ట్ క్లాస్ రాలేదని బీఎస్సీలో. సో అది చూసి అరే ఇది ఏదో సమాజానికి ఏదో చేయాలి, సమాజానికి ఏదో మేలు చేయాలి. సో దీనివల్ల ఈ సినిమా చూసి ఈ సినిమా కరెక్ట్గా చేస్తే ఒకటే చెప్పారు సతీష్కి, ఈ సినిమా వల్ల ఈ సినిమా బాగా అయితే ఒక్క ప్రాణం నిలబెడితే కూడా చాలు, ఈ సినిమా ఓకే, వీఆర్ డూయింగ్ ది మూవీ. దానికి నాకు ఏది చేసిన దాంట్లో పాజిటివ్ తీసుకోవాలని అనిపిస్తుంది. దానివల్ల నాకు చాలా సన్నిహితం కలిగింది రామనాయుడు గారితో. అంటే రామనాయుడు దానిలో యాక్ట్ చేశారు, వెరీ గ్రేట్ మ్యాన్, వండర్ఫుల్ మ్యాన్ అని. ఎప్పుడు డాక్టర్ అని భుజాల మీద చేసుకుని, నేను ఐఎమ్ ఏ స్మాల్ గాయ్ ఇన్ మెడికల్, ఐ మీన్ ఇన్ మూవీ ఫీల్డ్ విత్ హిమ్. నా అన్ని ఫంక్షన్స్కి వచ్చేవాడు, ఇట్లా చేయాలి అనేవాడు, నాకు అదే వచ్చి కూర్చోయా అని చెప్తాననేవాడు. ఆయనకు అంత ఆదరణ, ఆప్యాయత, సినిమా అంటే ఒక అంత ప్రాణం ఆయనకి. సో ఐ బికేమ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ టు హిమ్. డాక్టర్ గారు కొన్ని మందులు ఇచ్చేవాడిని ఆయనకి, కాళ్ళకి న్యూరాపతి అంటే కడిగి పెయిన్ అది ఇది ఉండేది. సో వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. సో అలా సినిమాలో పైసా రాలేదనుకోండి, యా కరెక్ట్, నేషనల్ అవార్డు వచ్చింది. ప్రతిభా పాటిల్ దగ్గరికి వెళ్ళి అదొక బిగ్ ఎక్స్పీరియన్స్. ఎంత డబ్బు పెడితే వస్తుందండి అది. సినిమా ఒక మెసేజ్ కూడా ఇచ్చింది మంచిగా, చాలా మందికి యూజ్ అయింది. మీరు ఒక్కల ప్రాణంగా చాలా ప్రాణాలు నిలబడి ఉంటాయి నాకు తెలిసి ఆ సినిమా చూసిన తర్వాత. సో ఐ వాస్ హ్యాపీ అబౌట్ ఇట్. మా జర్నీ ఇట్స్ సో గుడ్ ఇన్ దట్ మ్యానర్. ఆ తర్వాత మీరు అంటే మీరు ప్రొడ్యూసర్గా చేశారు, యాక్టర్గా చేశారు. చాలా లైక్ చంద్రహాస్ మంచి పేరు వచ్చింది మీకు, ఆ తర్వాత రాజేంద్ర. సో చంద్రహాస్ ఎట్లా స్టార్ట్ అయింది సార్? చంద్రహాస్ అంటే దాంట్లో మన రాజమౌళి గారి ఫాదరు విజేంద్ర ప్రసాద్, ఆయన ప్లస్ శివశక్తి దత్త, విజేంద్ర ప్రసాద్ వాళ్ళ బ్రదరు, వాళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చాను. నేను బంజారా హిల్స్లో ఉన్నాను. అప్పటికే ఎలక్స్ అయిపోయింది. ఒకలాగా వచ్చింది పేరు, రంబాబ్, సంగీత కౌశ, వాళ్ళ ముగ్గురు హీరోలను పెట్టి చేశాను. సార్ ఇది మంచి మూవీ ఉంది, కథ చెప్పారు. కథ చెప్తే భలే ఉంది, ఇది బాగుంది. దాంట్లో డెఫినేషన్స్ ఏమంటే హిందూ ఎవరు, ముస్లిం ఎవరు, భారతీయుడు ఎవరు, దాని తర్వాత వచ్చి టెర్రరిస్ట్ ఎవరు, దానికి క్లియర్ డెఫినేషన్స్. ఒకళ్ళు ఒకటి ఉండి ఇంకోటి ఉండకపోవచ్చు, కానీ క్లియర్ డెఫినేషన్స్ ఉన్నాయి. అందరు ముస్లింలు టెర్రరిస్టులు కాదు. సో ఇండియన్ అంటే యూ డోంట్ హ్యావ్ టు బి హిందూ అన్న లెవెల్లో తీసుకుని ఆ ఇంటగ్రేషన్లో టెర్రరిస్ట్ అంటే ప్రతి ఒక్కరు. సో దీంట్లో ఉంది, భలే ఉంది, ఇది చేస్తాము. అప్పుడు శివశక్తి గారు ఒక క్యాచ్, దీనికి నేను డైరెక్టరు. సో నేను రాజమౌళి గారు డైరెక్ట్ చేస్తారేమో అనుకున్నా, కానీ అప్పుడు నాయన కథ నేను ఇది నాది, నేనే చేస్తాను, లేకపోతే తీసుకోలేదు. సరే ఓకే సార్, నాకు కథ నచ్చింది, చేస్తున్నాను. అలా వచ్చి స్టార్ట్ అయింది జర్నీ. అగైన్ హీస్ ఎ వెరీ గుడ్ జెంటల్మెన్. నేను చూసుంటారు మీరు, శివశక్తి మన కీరవాణి గారి ఫాదరు, కీరవాణి గారు మ్యూజిక్ ఇచ్చారు, వండర్ఫుల్ మ్యూజిక్. అప్పట్లో దట్ కాస్ట్ మీ అబౌట్ 5 crores. ఓకే, అప్పుడే అంటే అది పెద్ద భారీ బడ్జెట్ సినిమా. భారీ బడ్జెట్. దాంట్లో విలన్ వచ్చేసి పునీత్ ఇస్తారు, దుర్యోధన చేస్తారు కదా, పునీత్ ఇస్తారు. తన తర్వాత అబ్బాస్, అప్పట్లో ఫేమస్గా ఉండేవాడు. అబ్బాస్ వచ్చేసి నా బ్రదర్ క్యారెక్టర్. హీరోయిన్ కొత్త మంది తీసుకున్నాను అనుకోండి. దాని తర్వాత వచ్చేసి సో ఇలా శరత్ బాబు గారు నా ఫాదరు క్యారెక్టర్. బ్రహ్మానందం లేని వాళ్ళు లేరు సినిమాలో. సో 3-4 ఫైట్లు ఉంటాయి. దానివల్ల ఒక ఖచ్చితం నేర్చుకోవాల్సి వచ్చింది నాకు. నేర్చుకున్నా. సో ఐ ఆల్సో ప్రాక్టీస్ డ్యాన్స్ ప్లస్ ది స్వార్డ్, wielding the sword. Yes, wielding the sword. So Indian way. దాన్ని మిక్స్ ఇట్ విత్ జపనీస్ వేలో డిఫరెంట్గా ఉంటుంది స్వార్డ్, ఇండియన్ వేలో డిఫరెంట్గా ఉంటుంది. ఇండియన్ వేలో ఇంకోటి నేర్చుకుందామంటే నేను భరతనాట్యం కూడా కూచిపూడి నేర్చుకున్నాను. సినిమా కోసం కత్తిస్వారీ డ్యాన్స్ ఇవన్నీ అంటే మీలో ఉన్న ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇవన్నీ ఏదో చేసేద్దాంలే ఎవరినో పెట్టి అని కాదు,
దాన్ని నేర్చుకొని చేయాలి అంటే మీలో ఉన్న ఇంట్రెస్ట్ అక్కడ ఆ క్యారెక్టర్ని పండించాలి, దానికోసం ఇంకా రీసెర్చ్ చేయాలి అని. సో ఈ జర్నీలో లైక్ ఈ సినిమాలు చేస్తూ మళ్ళీ అక్కడ మీరు ప్రొఫెషన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో అంటే యుఎస్ ఇండియా ఇటు రెండు. సో ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ వండర్ఫుల్ అండి. సో ఐ యూజువలీ డోంట్ టాక్ బియాండ్ ఫ్యామిలీని తీసుకురాను దీంట్లోకి, ఇంటర్వ్యూలో కానీ ఎక్కువ చెప్పను. బట్ ఐ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యామిలీ, గ్రేట్ కిడ్స్. సో వాళ్ళు ఓకే చేద్దాం నేను ఒకసారి నేను సినిమా ఇక్కడ చేస్తాను, స్టిల్స్ వీడియోస్ ఇవన్నీ క్లిప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళకి పండగ పెట్టి అందరికీ టీవీలో పెట్టి లేకపోతే ల్యాప్టాప్లో పెట్టి చూపించి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అట్లా నేర్పించిన వాళ్ళకి. నేను ఇది డాడ్ అంటే ఇది, అది కూడా కాదు, ఇది కూడా ఉంది. ఓకే. సో కాలేజ్ టైంలో మీరు డాక్టర్ చేసేటప్పుడు కానీ ఆ తర్వాత ఎంఎస్ చేసేటప్పుడు కానీ లవ్ అలాంటిది ఏం లేదు? ఉందండి. లవ్ లేకపోతే లవ్ లేని జీవితం ఏంటి? సో మీది లవ్ మ్యారేజ్ సార్? చాలా లవ్స్ ఉన్నాయి. అంటే మ్యారేజ్ మాత్రం లవ్ కాదు. మళ్ళా ఇండియాలో ఇది చేస్తారు కదా, కానీ ఐఎమ్ సింగిల్ రైట్. ఐ వాస్ మ్యారీడ్ అండ్ ఐఎమ్ సింగిల్ నౌ. పిల్లలు కిడ్స్ అందరూ అక్కడ అందరూ ఉన్నారు. దే ఆర్ ఆల్ హ్యాపీ, వండర్ఫుల్, దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇప్పుడు వెళ్ళి మామూలుగా ఇప్పుడు క్రిస్మస్ సీజన్కి వచ్చాను కదా, క్రిస్మస్ 25th మామూలుగా అమెరికాలో అయితే హిందువులు క్రిస్టియన్స్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉంటుంది. ఈ 25 days చాలా సెలబ్రేట్ ఉంటుంది. మా ఇంట్లో కూడా క్రిస్మస్ ట్రీ ఉంది, క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చేదానికి ముందు మా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఏం కావాలనో అది కొనిపెట్టి దానిలో ఒక బాక్సెస్లో వేసి ఆ బాక్సెస్ని ట్రీ కింద పెట్టేసి వచ్చా. సర్ప్రైజ్ అంటే వాళ్ళకి సర్ప్రైజ్ పెద్ద లేదు, ఎందుకంటే వాళ్ళే కొనుక్కున్నారు. కానీ అక్కడ తీసుకుని అప్పుడు వాళ్ళు యాక్ట్ చేస్తారు, సర్ప్రైజ్ అవన్నీ వీడియోలు తీసుకుని పిక్చర్లు తీసుకుని పెట్టుకుంటాను. సో అది 28th ఉంది ఆ డేట్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ డేట్లు మిస్ కానండి నేను. ఇక్కడ ఏం జరుగుతున్నా ఏదైనా అది అయిపోయింది నెక్స్ట్ దానికి వెళ్ళిపోవడం ఎవడన్నా. సో మా వాళ్ళు ఇది కూడా పెట్టరు. సో టైమింగ్ మెయింటైన్ చేస్తే అందరూ మిమ్మల్ని హర్షిస్తారు, లేకపోతే ఏముందిలే ఎప్పుడు చేంజ్ చేస్తుంటాడు అనుకుంటారు. సో ఇన్ని చేయాలంటే జస్ట్ లైక్ మెయింటైనింగ్ పేషెంట్స్ అపార్ట్మెంట్స్ లాగా అదొక లోపల వచ్చేసింది అట్లా. సో దట్స్ మీ బేసిక్లీ, ఐఎమ్ ఎ సింపుల్ మ్యాన్. అది మేము చెప్తాం సార్, ఎందుకంటే మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడే కదా, నేను ఇంతకుముందు కూడా మేము రాజేంద్ర సినిమా అప్పుడు ఒకసారి కలిసినప్పుడు కూడా మీరు చాలా సింపుల్గా ఉంటారు అనుకున్నది, ఏంటి ఇంత సింపుల్గా ఉన్నారు అని. సో అంటే ఇప్పటివరకు ప్రొడ్యూస్ చేశారు, యాక్ట్ చేశారు, అండ్ ఫస్ట్ టైం ఇప్పుడు BFFకి డైరెక్ట్ చేశారు. ఇది ఫస్ట్ టైం సార్? రాజేంద్ర మీరే కదా? ఓకే. సో డైరెక్షన్కి ఎందుకు రావాలనిపించింది? అంటే జర్నీలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వితౌట్ టేకింగ్ ద నేమ్స్ ఆఫ్ పీపుల్, కొంతమంది డైరెక్టర్ని తీసుకుంటే వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి, మధ్యలో వెళ్ళినప్పుడు మనకి అసంతృప్తి ఉన్నా కంటిన్యూ చేసిపోవడం. ఒక డైరెక్టర్ అంటే గురువు మాటకి సజెషన్ చెప్పొచ్చు కానీ ఎదురు చెప్పకూడదు అనేది మా ఇది. తన ఫీలింగ్స్ని మనం ఎక్కడ డిస్టర్బ్ చేస్తామని తను చెప్పినట్టే యాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ నేను ఇదైతే బాగుంటుందేమో, ఇట్లా చేస్తే బాగుంటుందేమో అంటే ఇట్స్ అప్ టు యూ టు టేక్ ది డెసిషన్. సో అలా చేసుకొచ్చాను, కానీ చెప్పిన మాటకి చేసిన దానికి డిఫరెంట్గా అయిపోయింది. సో అప్పుడు అనుకున్నాను, మరి మనం చేసుకుంటే మనం పోలేదా. ఆల్రెడీ ఇన్ని సినిమాల్లో తెలిసిన నాలెడ్జ్ కూడా ఉంది అబౌట్ ద డైరెక్షన్. సో అలా రాజేంద్ర స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు లేటెస్ట్గా బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. సో యాక్చువల్గా అంటే ఇది కొంచెం రొమాన్స్ మిక్స్ చేసి ఉందా సార్? యాక్చువల్ అంటే టైటిల్ చూస్తే బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఒక బ్యూటిఫుల్ టైటిల్, ఫ్రెండ్షిప్కి సంబంధించింది. సో దాంట్లో కొంచెం రొమాంటిక్గా అనిపించింది మాకు. సో ఫ్రెండ్షిప్ అనే ఒక మంచి టైటిల్ పెట్టారు, రొమాన్స్ అంటే ఫస్ట్ యూ షుడ్ బి ఫ్రెండ్, దెన్ యూ కెన్ బి రొమాన్స్. ఇఫ్ రొమాన్స్లో ఫ్రెండ్షిప్ లేకపోతే ఆ రొమాన్స్ ఎన్నో కాలం బతకదు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్య రొమాన్స్ కొన్ని రోజులు తగ్గిపోతుంది, దాంట్లో ఫ్రెండ్షిప్ అట్రాక్షన్ ఉంటే కానీ అది ఇట్ కెనాట్ స్టే లాంగర్. సో అది నా అభిప్రాయం. సో ఫ్రెండ్ అంటే లవర్గా ఉండకూడదు అనేసి ఏం లేదు, ఫ్రెండ్ అండ్ లవర్ అని ఉండొచ్చు, కానీ అది డిఫరెంట్ స్టోరీ. ఈ స్టోరీలో ఎట్లా ఉంటుందంటే 5 ఫ్రెండ్స్ ఉంటారు, దాంట్లో ఒక క్యారెక్టర్ వచ్చేసి మెయిన్గా ఒక ఐడియలిస్టిక్గా ఒక భార్యను ఎంచుకోవాలనుకుని చూస్తుంటారు. సో వాడి బ్యాక్గ్రౌండ్ ఏమంటే హీ కేమ్ ఫ్రమ్ ఎ డివోర్స్ ఫ్యామిలీ.
ఒక మార్నింగ్ నాన్నతో, ఈవినింగ్ అమ్మతో, సో ఇట్లా లైఫ్ అంతా చీలిపోయి ఉంటుంది. ఒకరోజు మండే అమ్మతో ఉంటాడు, ట్యూస్డే. సో ఎప్పుడు ఏ సినిమాలో కూడా డివోర్స్ ఉంటే హస్బెండ్ వైఫ్ని చూపిస్తాడు, కిడ్స్ మనస్తత్వం గురించి ఏం లేదు. ఆ కిడ్స్ వాళ్ళు లోపల ఏం ఫీల్ అవుతారన్నది ఈ గ్రో అయిన ఈ కిడ్ ఒక ఆర్కిటెక్ట్ అవుతాడు. నా క్యారెక్టర్ అది గౌతమ్ అని అప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాడన్నమాట. నాకు ఎట్లయింది కాబట్టి మాకు ఐడియల్ వైఫ్ అంటే ఎవరంటే మంచి పిల్లల్ని చూసుకునే అమ్మాయి అన్నట్లు వాడి అభిప్రాయం. దాన్ని కామెడీగా తీసి వాడు ఏం చేస్తుంటే ప్రతి ఒక్కరు డేట్లకు వెళ్తుంటాడు, కప్పు కాఫీకి, లేకపోతే డ్రింకులకి, లేకపోతే ఎవడో సెటప్ చేస్తుంటాడు, పోయి మాట్లాడుతుంటే. సో ఈ కాలం అమ్మాయిలు ఎట్లున్నారు అన్నది చూపించడానికి ఒక సెటైరిక్గా ఒక చోట ఒక అమ్మాయి వస్తుంది. ఏంటి అంటే యూనో లైక్ ఐ వాంట్ హ్యావ్ ఎ డ్రింక్ అంటే, యా ఐ నో ఆల్రెడీ ఫినిష్ 2 bars, దిస్ ఇస్ 3rd bar అంటుంది. అమ్మాయి చెప్తుంది, అమ్మాయిలు పడేది ఫ్రీగా పోయించే మగాళ్ళకే కదా అంటుంది. ఇట్లాంటి డైలాగ్. సో ఆల్రెడీ ఉన్న సిచ్యువేషన్స్నే మీరు తీసుకొచ్చి చూపిస్తున్నారు కొత్తగా, అంటే జరుగుతున్న సిచ్యువేషన్స్. ఇప్పుడు పబ్బులకి వెళ్తే బయట అమ్మాయిలు వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే అబ్బాయిలు స్టాగ్ అయితే లోపలికి పంపించరు కదా. సో అమ్మాయిలు ఇటువంటి సమాధానం జరుగుతున్నది చూపిస్తున్నాను అనమాట. అది అట్లా వెళ్తుంటే వీడు అబ్బు అనేసి వెనక్కి వచ్చేస్తుంటాడు ఈ గౌతమ్ క్యారెక్టర్. ఇంకొకడు ఉండే బాబీ అని, వాడైతే ప్లే బాయ్ అనమాట. దినానికి ఒక అమ్మాయిని పడాయించాలనేసి వాడి ఉద్దేశం. ఎవరిని వదిలిపెట్టాడు. ఇంకొక అమ్మాయి వచ్చేసి మిడ్ నైట్ న్యూస్ రీడర్. కానీ ఎవరికి తెలియదు అమ్మాయి, ఎందుకంటే అందరూ ఆఫ్ చేసి పెడతారు కదా న్యూస్ చెప్పడమే అని చూసి. పెద్ద హీరోయిన్ అంటే పెద్ద ప్రైమ్ టైం న్యూస్ యాంకర్గా కావాలంటుంది, దానికోసం ఏమైనా చేస్తుంది అనమాట. ఇంకొక వచ్చి లాయరు, ఇంకొక అమ్మాయి వచ్చేసి కిండర్గార్టెన్ స్కూల్ టీచర్. ఈ 5 మంది ఒక డే అంతా అయిపోయిన తర్వాత దీంట్లో ఇంకొకటి కూడా చూపించా. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇప్పుడు ప్రభాకరు అనే అటార్నీ ప్లస్ లిల్లీ అమ్మాయి స్కూల్ టీచరు, వాళ్ళిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. సో ప్రమాదంలో ఏం జరుగుతుందో దానిని ఒక రకంగా చూపిస్తున్నాను అనమాట. అంటే అది ఉంటే కూడా తప్పేం లేదు, వాళ్ళు కూడా మంచిగా ఉండొచ్చు. సో ఇట్స్ నో బిగ్ డీల్. సో అటువంటి చూపించి, సో ఎండ్ ఆఫ్ ది డే అందరికి డబ్బులు ఉన్నాయి కానీ వాడికి పెద్ద ఎవరికి పిల్లలు లేరు, ఎవరికి పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు. వాళ్ళు ఏం చేస్తారు, ఏం మాట్లాడుకుంటారు, కూల్గా సాగిపోతుంది. దాంట్లో ట్విస్ట్ ఏంటి? సూపర్ సార్, బాగుంది. సో ఇన్ని సినిమాల జర్నీలో ఆల్మోస్ట్ మీరు అన్ని రకాల క్యారెక్టర్లు టచ్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటిదాకా. సో మీకు బాగా సాటిస్ఫైడ్, మీరు చాలా హ్యాపీగా అయిన, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ కానీ మూవీ కానీ ఇది మీరు చేసిన వాటిలో? అంటే డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్. హోప్లో ఒక ప్రొటాగనిస్ట్ రాగా తీసుకొచ్చి చేశాను. వెరీ కూల్, వెరీ స్టబర్న్, వెరీ క్యారెక్టర్. అలెక్స్ చేసినప్పుడు పోలీస్ ఆఫీసర్ చేశాను. సో ఐ హ్యాడ్ టు ఫిట్ మై బాడీ ఫర్ దాట్ అండ్ ఆల్ దాట్. చేసినప్పుడు యాంగ్రీ, ఆల్వేస్ నో స్మైలింగ్ అనేది రాజేష్ టచ్ రివర్ మన ఈ మధ్యలో 5 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి నా బంగారు తల్లికి, అతనే నా డైరెక్టర్ దానికి. సో యూ డి గ్రేట్ జాబ్ అండ్ ఐ హ్యావ్ గుడ్ అడ్మిరేషన్. సో చంద్రహాస్లో ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత వచ్చేసి డ్యాన్సెస్ అండ్ ప్లస్ కత్సం, ఇవన్నీ ఏదో ప్రతి ఒక్క దాంట్లో గ్రోత్ ఉంటుందండి. ఒక మనిషిగా యాక్టర్కి ఎందుకంటే ఇంత ఇది అందరూ బతకలేని జీవితం వీళ్ళు బతికేస్తుంటాడు నిజంగా చేస్తే. ఒక డబ్బుల కోసమో లేకపోతే ఏదో ఈరోజు అయిపోయింది మళ్ళీ వెనక్కి. ఇఫ్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఆ 3 నెలలు 4 నెలల్లో షూటింగ్ అప్పుడు దాంట్లో వెళ్ళామనుకోండి, ఇంకొకరి జీవితం నీ జీవితం ఇంకొకరి జీవితంగా బతికేస్తుంటావు. దాంట్లో ఏమవుతుందంటే బ్రెయిన్కి సంబంధించి రిలాక్సేషన్ వస్తుంది. ఎందుకంటే యువర్ డిఫరెంట్ పర్సన్, సో మెనీ అవర్స్. అప్పుడు ఇండియాలో ఇప్పుడు లోపల స్ట్రెస్సెస్ అవన్నీ పడిపోతాయి కంప్లీట్గా. ఇంకొక పర్సన్ కావాలంటే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఫస్ట్, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి నడవడికలు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చేస్తున్నాం అంటే అవన్నీ లోపల అనుకుంటూ ఉండాలి. అనుకుంటూ ఉంటే బ్రెయిన్ గ్రోత్ అవుతుంది. బ్రెయిన్లో మనకి సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ కనెక్ట్ అవుతాయి బాగా. అంటే డిఫరెంట్ నాలెడ్జ్ని
మనం సంపాదించుకుంటున్నాం. సో ఇట్స్ నాట్ జస్ట్ డూయింగ్ ఏ మూవీ, ఇట్స్ అ పర్సనల్ గ్రోత్ ఫర్ మీ. ఐ గ్రూ అప్ యాజ్ ఎ పర్సన్. నేను ఒక్క డాక్టర్గా ఉండి అన్నీ చేసుకుంటుంటే ఇంత పర్సనల్గా గ్రోత్ అయ్యేవాడిని కాదు. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ మైండ్, బాడీ అండ్ సోల్. ఒక ఎక్కడో డాక్టర్గా ఎక్కడో ఉండేవారు, మీరంటూ ఒక పర్సన్ అని మాకు కూడా తెలిసేది కాదు, మీరు అదే ఒక్క ప్రొఫెషన్ అనుకుంటే. సో అయితే ఈవెన్ ఒక్కటికి మాత్రం గ్రేట్ సార్, మీరు చేసిన ప్రతి మూవీకి చాలా స్పెషల్ పర్సన్స్ ఉన్నారు. లైక్ మీరు ఇప్పుడు హోప్ చేశారంటే రామానాయుడు గారు లాంటి పెద్దవాళ్ళు, చంద్రహాస్ చేశారంటే శివదత్త గారు, విజేంద్ర ప్రసాద్ ఇలాంటి వాళ్ళు, కీరవాణి గారు మ్యూజిక్. సో అంతా టాప్ టెక్నీషియన్స్తో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి మీ సినిమాలన్నీ, ఏది తక్కువగా తీసేది లేదు. సో ఇలాంటి లైక్ ఇన్ని సినిమాల్లో ఒక ప్రొడ్యూసర్గా మీరు ప్రొడ్యూసర్గా సక్సెస్ సాధించారా ఏమన్నా? అంటే డౌన్ ప్రొడ్యూసర్గా సక్సెస్ అంటే చంద్రహాస్లో ఐ గాట్ బ్రోక్ ఈవెన్ అండ్ మేబీ లిటిల్ బిట్. అలెక్స్లో కొంత పోయింది, తర్వాత వచ్చి హోప్లో మొత్తం పోయింది. సో బట్ డబ్బులు నాకు ప్రైమరీ ఉద్దేశం కాదండి. ఇప్పుడు జస్ట్ నెంబర్స్ కోసం చెప్తున్నా, ఏమి కాదు. ఒక 500 కోట్లు ఉంటే కానీ, లేకపోతే 100 కోట్లు ఉంటే కానీ మనం తినేది ఒకటే, వేసే బట్ట ఒకటే, ఒక బెంజ్ కార్లో లేకపోతే బెంట్లీనో తిరుగుతాం, ఇంకంతకంటే ఏమి ఉండదు. సో ఒక పర్సనల్ గ్రోత్కి ఖర్చు పెట్టడంలో తప్పులేదు. సో నాకేంటంటే ఈ సినిమాలని చేసిన దానికి నాకు పర్సనల్ గ్రోత్ వచ్చింది, దానికి వాల్యూ కట్టలేను. సో ఎంతో పోయి ఉంటుంది డబ్బులు. సో ప్రొడ్యూసర్గా నేను మనీ వైజ్ ధనరీత్యా కోల్పోయిన మనిషిగా పెంపొందించాను. సో అంటే ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్గా వేరే డైరెక్టర్లు ఎవరైనా క్యారెక్టర్లు ఇస్తే అవి చేయడానికి కూడా రెడీగా ఉన్నారు? మంచి క్యారెక్టర్ అయితే చేస్తానండి. మంచి క్యారెక్టర్ అయితే ఏదైనా, ఏ క్యారెక్టర్ అయినా, ఇప్పుడు హీరోనో విలనో లేకపోతే మంచి యూనో ఈ క్యారెక్టర్ రోల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా ఏదైనా చేస్తాను. అంటే నా ఒక్క ప్రాబ్లం ఏమంటే అండి, నా స్కెడ్యూల్ బట్టి ఉంటుంది. ఎందుకంటే నాకు అమెరికా నాకు బిజినెస్ ఉంది, అందుకనే చాలా రోల్స్ నేను చాలామంది ఇచ్చినప్పుడు తిరస్కరించలేదు. నేను చెప్పాను నా ఇది అంటే నేను 2 వీక్స్ కంటే మ్యాక్సిమం ఇండియాలో ఉండలేను. నేను 20 సార్లు ట్రావెల్ చేస్తాను, కానీ 2 వీక్స్ కంటే నా బిజినెస్ నేను వదిలేను. సో అక్కడ అది చూసుకుంటూ మీ ప్రొఫెషన్ చూసుకుంటూ ఇటు యాక్టింగ్ చూసుకుంటూ అంటే కొంచెం టఫ్. సో అలాంటి టైంలో మీరు మిస్ అయిన అద్భుతమైన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా సార్? మీకు వచ్చి మీకు చేయలేక, టైం ఇవ్వలేక, డేట్స్ అడ్జస్ట్ చేయలేక మిస్ అయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటి ఆల్మోస్ట్ ఇండియన్ డైరీ అనేసి ఒకటి తీసుకొచ్చారు. అంటే ఇండియా నుంచి అక్కడ వెళ్తాడు, వెళ్ళి అక్కడ బాగా సక్సెస్ చేస్తాడు. సక్సెస్ చేసిన తర్వాత వాళ్ళ డాటర్ ఇండియాలోనే ఉండిపోతుంది. డాటర్ కాదు, ఐమ్ సారీ, గ్రాండ్ డాటర్ ఉంటుంది. హీ లూజెస్ టచ్ విత్ వైఫ్ అండ్ డాటర్. ఈ ప్రొఫెషన్లోనే వెళ్ళిపోయి వైఫ్ అండ్ డాటర్, ఒక గ్రాండ్ డాటర్ తెలుసుకుంటుంది వాళ్ళ తాత ఇక్కడ ఉన్నాడని. సో అప్పుడు ఎత్తుక్కుంటూ వస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరు ఇంటరాక్షన్. సో ఇట్ వాస్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. మళ్ళీ వెనక్కి వచ్చి రూట్స్ కనుక్కొని మళ్ళా తాతకి దగ్గులు నేర్పిస్తుంది అనమాట. అంటే తాతకు తనేం కోల్పోయాడో చూపిస్తుంది. అంటే ఇండియన్నెస్ని, తెలుగుదనాన్ని మర్చిపోయిన వ్యక్తికి మళ్ళా పునర్గతం చేయను. సో అదొకటి మిస్ అయ్యారు. ఓకే సార్, ఇది ఇప్పుడు ఇట్లా లైక్ మీరు ఆల్మోస్ట్ చాలా బిజీ, అటు బిజినెస్, డాక్టర్గా ప్రొఫెషన్లు, ఇటు యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, అండ్ దీనికి తోడు దీనికి కథా స్క్రీన్ ప్లే అన్నీ మీరే. సో ఇలాంటి టైంలో మీరు నాటా ఒక అసోసియేషన్కి మెంబర్ కూడా? ఎస్, నేను ఫస్ట్లో ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉంది, దానికి 2008 వరకు నేను ఐ వాస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చేశాను, బోర్డు మెంబర్ చేశాను. ఆట ఉన్నప్పుడు దానికి మీరు ఆట 2010లో చీలిపోయి నాటా అయింది. నాటాకి వెళ్ళాను. నాటకలో బోర్డు మెంబరు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను నాటాకి. సో ఎవ్రీ 2 years అక్కడ నేను ప్రదర్శనలు ఇవ్వడం. తర్వాత వచ్చేసి మాకు డ్యాన్స్ టీచర్, నేను చెప్పాను కదా కూచిపూడి నేర్పించిందని, సింధూరి అమ్మాయి పేరు, నేర్పించింది. ఆమె నేను కలిపి 2 నృత్య కావ్యాలు వేసాం. ఒకటి వచ్చేసి వేమన సుమతి భావన,
అంటే వేమన శతకం, స్మృతి శతకంలో ఆణిముత్యాలు లాంటి పద్యాలు తీసుకుని ఒక్కొక్క పద్యానికి ఈ సమకూలిన హిస్టరీలో ఉన్న పాయింట్స్ని తీసుకుని దాన్ని విజువల్గా నృత్యకావ్యంగా చూపించాం. ఇప్పుడు సపోజ్ ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాలవేరు అన్నారు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ హిస్టరీలో జరిగింది తీసుకుని దాన్ని నృత్యకావ్యం చేసి వస్తే దాని తర్వాత నేను వచ్చి పద్యం చెప్తా. తర్వాత చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనట ఏ చాలు విశ్వదాభిరామ నిర్వేమని వస్తుంది. అంటే అలెగ్జాండర్ సెల్యూకస్ స్టోరీ ఉంది. పోరస్ పురుషోత్తం పట్టుకుని వదిలేసి సెల్యూకస్ పట్టుకుని చెప్తాడు, నిన్ను చంపేస్తే ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు, నేను గొప్పవాడిని అయిపోతాను, కానీ నేను ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు పోయి పోరస్ ఎంత మంచివాడు, చంపదగిన వాడిని వదిలేసాము అని చెప్పుకోపో అనేసి వదిలేస్తాడు. సో అటువంటి అంతర్గతంగా ఉన్న మన ఇండియన్ ఫిలాసఫీ కానీ దాన్ని కొంచెం తీసుకొచ్చి బయటకి ప్రజలకి అర్థమయ్యే రీతిగా పద్యం చెప్తే కూడా సర్లే ఏదోలే పాతకాలం పచ్చడంటే విజువల్గా చూపించాం అనమాట. అంటే అక్కడున్న పిల్లలకి అంటే నెక్స్ట్ జనరేషన్కి మనకు తెలుగుదనం తర్వాత ఇండియన్ కల్చర్ని చేయాలంటే మనం చేయాల్సి వస్తుంది. సో అటువంటి చేశాను ఒకటి. ఈవెన్ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఇంకా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. మనం ఉన్న గ్రోత్ వచ్చేసి పిల్లలకి వాళ్ళకి. తర్వాత ఇంకొకటి తెలుగు భాషే నాదము వేదము అన్న ఒక నృత్యకావ్యం చేశాను. స్టార్టింగ్ విత్ ఓంకారం నుంచి ఫైనల్గా రామారావు నాగేశ్వరరావు వరకు, మధ్యలో నన్నయ్య తెక్కిన వేమన, తర్వాత వచ్చేసి త్యాగరాజు కీర్తనలు. సో మొత్తం అంతా నేనే మెయిన్ లీడ్ చేశాను. సో దట్ వాస్ 2012లో హ్యూస్టన్లో చేసాం నాట. సో తర్వాత దాంట్లో చేసేసి ఇప్పుడు ఐఎమ్ ఆల్సో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉంది, టాటా మొత్తం పెట్టారు. దాంట్లో నేను అడ్వైజరీ కౌన్సిల్కి కోచ్ అయ్యారు. ఓకే. ఆట నుంచి నాట, ఇప్పుడు మళ్ళీ టాటా. ఇవన్నీ ఎక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఉంటే అక్కడ వెళ్తూ ఉంటాం, ఏదైనా మనం చేస్తుంటారు, వచ్చి చేయండి సార్ దీంట్లో ఉండండి అంటే నేను చేసే పెద్ద పని ఉండదు, ఏదో మాట సహాయం తర్వాత వచ్చేసి ధన సహాయం కావాల్సి వస్తుంది. అంటే ఇటువంటి ఫంక్షన్లకి మామూలుగా ఇయర్లీ ఫంక్షన్స్ జరిగితే ఒక 2 రోజులు అక్కడ వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళకి మంచి హై క్లాస్ ఎంటర్టైన్మెంట్ చూపించి చేస్తే ఇవి చార్జ్ లైక్ మామూలు $200 అలా చేస్తాం. దాని వాల్యూ ఈజ్ అబౌట్ $600-700. అంత వాల్యూ ఉన్నదని 200 అంటే అందరిని వస్తారు చూస్తారని దానికి డొనేషన్స్ ఉంటాయి ఏమైనా అంత. సో ఇట్ విల్ బీ కవర్డ్ బై ఆల్మోస్ట్ లైక్ 15 to 20 people కవర్ ది హోల్ ఫంక్షన్. అంటే $1-2 million టైప్ ఆఫ్ ఏ బడ్జెట్, అంటే 12 crores కైండ్ ఆఫ్ బడ్జెట్ అనమాట అది. సో అబౌట్ 15-20 people కవర్ దిస్. ఓకే. సో కన్నడంలో మంచి పేరు ఉంది, అంటే మంచి సినిమాలు చేశారు. తర్వాత తెలుగుకి వచ్చిన తర్వాత ఇంకా కన్నడ మళ్ళీ చేయలేదు. తర్వాత మరలా నా డైరెక్టర్ అడిగారండి, ఒక సినిమా చేశాను కన్నడలో. రమ్య అనేసి ఒక హీరోయిన్ ఉంది. అమ్మాయి వచ్చేసి అమృత ధారే అనే సినిమా. దాంట్లో ఒక డాక్టర్ క్యారెక్టర్. అప్పుడు హీరో చేస్తున్నా ఇక్కడ, హీరో చేశాను. మధ్యలో చాప్టర్ 6 అని చేస్తున్నా. అప్పుడు వచ్చి అడిగాడు అన్నమాట, డాక్టర్ క్యారెక్టర్ మీరు అయితేనే బాగుంటుంది, నిజమైన డాక్టరు చేసి అది కాబట్టి న్యూరాలజిస్ట్ డాక్టర్. సో ఆ సినిమాలో యాక్ట్ చేశాను, జస్ట్ 2 days క్యారెక్టర్. నేను చమత్కారంగా గొప్పగా చెప్పుకుంటుండే, ఎందుకంటే ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు. అమితాబ్ బచ్చన్తో కలిపి స్క్రీన్ షేర్ చేసుకున్నాను చెప్తాను. మా ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ లేదు, ఊరికే ఆ సినిమాలో ఆయన కూడా ఉన్నాడు. అదృష్టం ఏంటంటే మీరు చేసిన ప్రతి సినిమాకి ఒక హైప్ ఉంది, టెక్నికల్ పరంగా కానీ, డైరెక్టర్ పరంగా కానీ, ఆర్టిస్ట్ పరంగా కానీ, మీ పరంగా కానీ. సో గుడ్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్, ఇంకేం చేయబోతున్నారు నెక్స్ట్? BFF రిలీజ్ అయింది, దాని జరుగుతూ ఉంది అది, కానీ ఇంకో నెక్స్ట్ చూసుకోవాలి కదా. సో ఐఎమ్ కంటిన్యూస్లీ డూయింగ్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో చేస్తూ ఉంటాను. ఒక స్టోరీ ఆల్రెడీ అయిపోయింది, దాని తర్వాత సీన్స్ కూడా వచ్చేసాయి. డైలాగ్స్ ఒక వర్షన్ అయింది ఫస్ట్ది, కానీ అది మొత్తం నేరేట్ చేశాను. తర్వాత మా టీం వచ్చి మొత్తం రాసింది. బౌండెడ్ బుక్ ఉంది పక్కన, ఇంకా డిసైడ్ చేయలేదండి. డైరెక్షన్ యాక్టింగ్ కూడా చేస్తే 2 సినిమాల్లో చాలా చాలా స్ట్రెస్ అండి.
చాలా స్ట్రెస్. అంటే రెస్పాన్సిబిలిటీ పెరిగిపోద్ది, తర్వాత అంత న్యాయం చేయలేమేమో అని అనిపిస్తుంది. సో కొంచెం టేక్ ఇట్ ఈజీగా ఇచ్చి మంచి డైరెక్షన్ తీసుకుంటాం అనేసి మీరు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు ఫ్రీగా చేసుకుంటూ పోవచ్చు. కాబట్టి అందరి క్యారెక్టర్ని చూసుకోవాలి, తర్వాత బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. డైరెక్షన్ అంటే ఈ మాటలు కాదు, అంతే. ఇట్ డ్రైన్స్ యూ. బట్ అష్టావధానం అది శతావధానం లాంటిది, అష్టావధానమే కాదు. చేశాను, చూశాను. సో ఐ డోంట్ నీడ్ టు ప్రూవ్ ఇట్ టు మై సెల్ఫ్. ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అసలు నాకు ప్రూవ్ చేసుకుని చాలు. సో అది చేశా. నెక్స్ట్ సినిమా అది ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. నాకు మంచి ఫిమేల్ ఆర్టిస్ట్ కావాలండి. ఏమంటే ది లేడీ క్యారెక్టర్ ఈస్ ఐపీఎస్, మేల్ క్యారెక్టర్ ఈస్ ఐఏఎస్. ఓకే, రెండు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ ఈస్ ది టైటిల్, ఆర్ ఆ ఇద్దరు అని టైటిల్. ఇంతవరకు రిజిస్టర్ చేయలే. దాంట్లో బేసిక్లీ ప్రజల కోసం ఇద్దరు కావాలనుకుంటారు. ఇద్దరు ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు ఇది చేయాలి. దే ఆల్ వెరీ స్ట్రాంగ్ పీపుల్, దే డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఒకళ్ళు చేయకపోతే ఇంకోళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. నువ్వు చేయలేదు కాబట్టి ఇట్లా జరిగింది, నువ్వు చేయలేదు కాబట్టి. సో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, హౌ దే క్లాష్, దట్స్ ది స్టోరీ. వాళ్ళ క్లాష్ అయినా సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, యాక్చువల్గా మీరు సినిమాల్లోకి వచ్చేటప్పుడు కానీ లైక్ ఆర్టిస్ట్గా స్టేజ్ షోలు చేసేటప్పుడు కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ యాక్టింగ్ వైపు లేదండి, జీరో. సో ఒక ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైం మీరే వచ్చి ఫ్యామిలీ సపోర్ట్ చేయడంతో చేశారు. ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో నెక్స్ట్ మీ కిడ్స్ మూవీస్లోకి వస్తానంటే మీరు ఎంకరేజ్ చేస్తారా వాళ్ళని హ్యాపీగా? వస్తానంటే ఓకే అండి, ఎవరిని ఫోర్స్ చేయను నేను. వాళ్ళకి అంతా ఈ హోప్ లాంటి మూవీ చేసి పిల్లల మనస్తత్వం ఏముంటుందని, వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే వాళ్ళు దేంట్లో కేపబుల్గా ఉంటే దాంట్లో నా చేతనైన సహాయం చేస్తానే కానీ వాళ్ళని ఫోర్స్ చేయను. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్, ఏం చదువుతున్నారు వాళ్ళు? ఫ్యామిలీ గురించి నేను ఎక్కువ మాట్లాడినండి. సరే, మరి సో ఒక ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా బిజీ అయిన తర్వాత మీరు డాక్టర్గా ఇప్పుడు మళ్ళీ అంటే అది ఎంతవరకు స్పెండ్ చేయగలుగుతున్నారు? అంటే జీవితంలో కొన్ని పొందాలంటే కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇక్కడ కోల్పోవట్లేదు, బ్యాలెన్స్ చేస్తున్నాను అనమాట. అంటే నా ఆర్థికంగా చూస్తే సినిమాలకు వచ్చి చేయడం వల్ల నాకు ఒక 50 to 60% అక్కడ ఉండే ఇన్కమ్ కోల్పోతున్నా. అంటే కోల్పోవట్లేదు, ఇక్కడ గెయినింగ్ అనమాట. ఏది గెయిన్ నేను. సో ఎట్లా వస్తుందంటే వీ కాల్ ఇట్ సెల్ఫ్, మన టైంని మనమే డబ్బిచ్చి కొనుక్కోవాలి. అది కొనుక్కుంటే మనం సక్సెస్ అవుతాం. ప్లానింగ్ ఉండాలి, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే. మనం డబ్బులు కోల్పోతున్నాం అని బాధపడకూడదు. డబ్బులు ఎప్పుడైనా వస్తాయి, ఎప్పుడైనా పోతాయి. మనసుకు పెట్టి చేస్తూ ఉంటే ఇప్పుడు. సో అభిప్రాయాలకు అందరూ నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళంతా సహాయం పడాలి, లేకపోతే కష్టం అవుద్ది. ఫ్యామిలీ లైఫ్ కొన్ని కష్టాలు వస్తాయి. సో దానిలో ఏదో కానీ చేసుకుంటూ ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హర్నాథ్ గారు ఇంకా చాలా సక్సెస్ఫుల్ సాధించాలి. అండ్ ఆయన ప్రొఫెషన్గా ఆయన ఆ ఫీల్డ్లో ఆయన సక్సెస్ఫుల్గానే ఉన్నారు. ఆర్టిస్ట్గా కూడా, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా చాలా మంచి ప్రాజెక్ట్స్ రావాలి మీ దగ్గర నుంచి. అండ్ మీ అంటే ఆల్మోస్ట్ మీరు చేసిన ప్రతి సినిమాకి ఒక హైప్ ఉంది. ఏ సినిమా తక్కువగా లేదు ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా. ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి సినిమాలు రావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్.